నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. వంద మాటలు చేయలేని పనిని ఒక దృశ్యం చేస్తుందంటారు. మాటల కన్నా పాటలు మనసును ఎక్కువగా హత్తుకుంటాయి. సముద్రపాల మధ్య నుండి కోటి కాంతులను వెదజల్లుతూ మెల్లిగా పైకి లేచే అందమైన అద్భుత సూర్యోదయం గురించి మీరు మీ స్నేహితురాలికి ఎన్నెన్ని పదాలతో వర్ణించినా ఆ వర్ణన అసంపూర్ణంగానే ఉంటుంది. అదే దృశ్యాన్ని ఒక తైలవర్ణ చిత్రంగా గీసి చూపించండి. అందమైన దృశ్యం మీ స్నేహితురాలి కళ్లకు కట్టినట్లుగా కనపడి గొప్ప అనుభూతిని పొందుతుంది. మనల్ని ఆనందింపచేసే, ఆలోచింపచేసే గొప్ప లక్షణాలన్నీ శ్రవణ దృశ్య మాధ్యమాలకు ఉన్నాయి. మనుషులు అనాది కాలం నుండి ఆటపాటల్ని, చిత్రాలను తమ జీవితంలో భాగంగా చేసుకున్నారు. ఈ కార్యక్రమాన్ని చూశాక మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. సొగసు చూడుతరమాకి స్వాగతం. సకులు, ఈరోజు మన సొగసు చూడుతరమాకి ఒక సఖి కాల్ చేశారు. తన పేరు దీపిక. మరి తను ఏ లుక్ కోరుకుంటుందో తన్నే అడిగి తెలుసుకుందాం. నమస్కారం దీపిక గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు మాకు కాల్ చేశారు కదా, ఇంతకు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్ అండి. ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే, ఫైన్. సో మరి ఈ రోజు మీరు ఎటువంటి లుక్ కోరుకుంటున్నారు? జనరల్ గా నేను వెస్టర్న్ లో ఉంటాను కదండి, సో ట్రెడిషనల్ లుక్ కోసం చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో వెస్ట్రన్ లుక్ లో ఎక్కువ ఉంటారు కాబట్టి ట్రెడిషనల్ లుక్ లో ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారు. మరి మీ లుక్ కోసం మనం వచ్చేసాం రోడ్ నెంబర్ 92 జూబ్లీ హిల్స్ లో ఉంటున్న ది బాడీ కేర్ బ్యూటీ క్లినిక్ లోకి. అండ్ మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ లావణ్య గారు. మరి మీకు ఎటువంటి లుక్ అయితే బాగుంటుందో, అంటే ఎటువంటి హెయిర్ స్టైల్ బాగుంటుందో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం లావణ్య గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. దీని పేరు దీపిక. హాయ్. సో మరి దీపిక ఎప్పుడు వెస్ట్రన్ లుక్ లో ఉంటుంది. సో అందుకోసం ఈ రోజు ఏంటంటే ట్రెడిషనల్ లుక్ లో తను చూసుకోవాలని అనుకుంటున్నారు. సో మరి తనకి ట్రెడిషనల్ లుక్ కావాలని తను కోరుకుంటుంది. మరి మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీనికి హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ ఏంటంటే బ్రిటిల్ హెయిర్, తర్వాత చాలా డ్రై అన్మేనేజబుల్ హెయిర్. ఇట్లాంటి హెయిర్కి కొంచెం నాట్స్ వేసినా కానీ, ఫ్రెంచ్ ఫ్లేక్ వేయాలన్నా కానీ చాలా కష్టం, ఎందుకంటే మేనేజ్ అవ్వదు. కాబట్టి స్లైట్ బ్లో డ్రై, అంటే పూర్తి బ్లో డ్రై స్ట్రైట్గా కాకుండా నార్మల్ బ్లో డ్రై చేస్తే మనకు కూడా మేనేజ్ అవుతుంది. అప్పుడు ఫ్రెంచ్ ఫ్లేక్ వేస్తే నీట్ లుక్ వస్తుంది. తర్వాత ఇంకా ఫేస్ గురించి చూస్తే అండర్ ఐస్ ఉన్నాయి, తర్వాత ప్యాచెస్ ఉన్నాయి, అన్ఈవెన్ స్కిన్ పూర్తిగా. సో దీన్ని ఈవెన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సీలర్ తోటి మనం అండర్ ఐ ఏదైతే ఉందో కవర్ చేయొచ్చు. దాని తర్వాత ఫౌండేషన్స్ అవన్నీ యూజ్ చేసి అన్ఈవెన్ స్కిన్ ని ఈవెన్ చేస్తూ మనం చూద్దాం ఎలా చేయొచ్చు అనేది. ఓకే, సో మరి అయితే స్టార్ట్ చేద్దామా? తప్పకుండా. ఇప్పుడు తను బయట నుంచి వచ్చారు కాబట్టి ఫస్ట్ క్లెన్జింగ్ తో స్టార్ట్ చేద్దాము. సో దట్ ఏదైతే డర్ట్ ఉందో, తర్వాత ఇదంతా ఫేస్ మీద అన్ఈవెన్స్ ఉన్నాయో ఇవన్నీ కొంచెం క్లీన్ అవుతూ ఉంటాయి. సో ఫస్ట్ క్లెన్జింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, క్లెన్జింగ్ అయిపోయింది కదండి. మరి నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ కన్సీలర్ తో అండర్ ఐ కవర్ చేద్దాము. తర్వాత ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో ఫౌండేషన్ తో అన్ఈవెన్ ఫేస్ ని మొత్తం ఈవెన్ గా అప్లై చేద్దాం. ఫౌండేషన్ అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు? నెక్స్ట్ ఇప్పుడు కాంపాక్ట్ అప్లై చేద్దాము. ఏంటంటే ఇంకా కొంచెం అన్ఈవెన్ ఉన్నదాన్ని పూర్తి ఈవెన్ చేసి నీట్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇప్పుడు కాంపాక్ట్ అప్లై చేద్దాం. సో అంటే ఫేస్ మొత్తం సెట్ చేయడానికి మనం ఈ పౌడర్ యూజ్ చేస్తామా? అంతే. ఓకే, సో మరి కాంపాక్ట్ అయిపోయింది కదండి. మరి నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ ఇప్పుడు ఐ మేకప్ తో స్టార్ట్ చేద్దాము. ఏంటంటే ఐ మేకప్ లో మనకి జనరల్ గా ఐ షాడోస్, మస్కారా, తర్వాత కాజల్, ఐలైనర్ అవన్నీ వస్తాయి. సో ఐ మేకప్ తో స్టార్ట్ చేద్దాం. సంయుక్త, ఇప్పుడు ఐ మేకప్ అయిపోయింది. ఓకే, సో నిజంగా ఐస్ అంటే తను ఉండడమే కొంచెం బ్రాడ్ ఉన్నాయి. సో దాన్ని ఇంకొంచెం మీరు హైలైట్ చేశారు. 2 కలర్స్ యూజ్ చేశారు అండ్ పింక్ ఇన్ బ్లూయిష్ గ్రీన్ యూజ్ చేశారు కదా. అండ్ అలానే లైనర్, మస్కారా అంతా కూడా పర్ఫెక్ట్ ఉండింది ఐ మేకప్ మాత్రం. సో నెక్స్ట్ ఏంటండి? నెక్స్ట్ ఇప్పుడు లిప్స్టిక్ వెళ్దాము.
సంయుక్త చూడండి లిప్ మేకప్ కూడా అయిపోయింది. యా, సో లిప్ పర్ఫెక్ట్ షేప్ అండి. డార్క్ కలర్ యూజ్ చేశారు అవుట్ లైన్, అండ్ అలానే న్యాచురల్ కలర్ యూజ్ చేశారు లిప్స్టిక్ కదా. సో మరి నెక్స్ట్ ఇంకేంటండి? నెక్స్ట్ ఏంటంటే షిమ్మర్ పెట్టి మనం ఒకసారి ఇక్కడ బ్లష్ ఆన్ చేసేసి స్టిక్కర్ పెడితే మేకప్ అయిపోయినట్టు. ఓకే, బ్లష్ ఆన్ చేసి స్టిక్కర్ పెడితే అయిపోయినట్టే. ఓకే, మేకప్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో నిజంగా సో తన ఫేస్ ఇంతకు ముందు మనం చూసాం కదా, డార్క్ సర్కిల్స్ అవన్నీ ఉన్నాయి, సో కానీ మొత్తం అంతా కవర్ అయిపోయింది. చాలా నీట్ గా చాలా చక్కగా ఉన్నది ఫేస్ మాత్రం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే హెయిర్ స్టైల్ చేద్దాము. హెయిర్ స్టైల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు స్లైడ్ బ్లో డ్రై చేసేసి ఫ్రెంచ్ ఫ్లాట్ చేద్దాము, సో దట్ ట్రెడిషనల్ లుక్ నీట్ గా వస్తుంది. ఓకే, స్లైడ్ బ్లో డ్రై చేసి దాని తర్వాత ఫ్రెంచ్ ఫ్లాట్ వేస్తారు. సంయుక్త గారు చూసారా, ఫ్రంట్ ఫ్లైట్ కూడా అయిపోయింది. హెయిర్ స్టైల్ అయిపోయింది. నిజంగా చాలా బాగుందండి. లాంగ్ హెయిర్ అవడం వల్ల ఈ జడ చాలా బాగుంది. సైడ్ ఫ్రెంచ్ ఫ్లాట్ వేశారు కదా. సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ సారీ డ్రెప్పింగ్ అండ్ జ్యువెలరీ. ఓకే, దాంతో ట్రెడిషనల్ లుక్ ఫినిష్ అవుతుంది. ఓకే, మరి అలానే దీపిక గారు మీ మేకప్ అయిపోయింది, హెయిర్ స్టైల్ అయిపోయింది, మరి డ్రెస్ చేంజ్ ఒకటే మిగిలింది. మరి డ్రెస్ చేంజ్కి రెడీయా మీరు? డ్రెస్ చేంజ్. సంయుక్త మొత్తం సారీ డ్రేపింగ్ జ్యువెలరీ అంతా అయిపోయింది కదా, ఒక్కసారి చూడండి. ఓకే, నిజంగా చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి ఫస్ట్కి ఇప్పటికి. ఇంకా ఫస్ట్లో ఏంటంటే కొంచెం స్లైడ్గా వెస్టర్నైజ్డ్ అలా ఉండేవారు. సో ఇప్పుడు ఏంటంటే చక్కగా ట్రెడిషనల్ లుక్లో చాలా అందంగా ఉన్నారు. ఈవెన్ మేకప్ అవనియండి చాలా న్యాచురల్గా చాలా చక్కగా ఉంది. హెయిర్ స్టైల్, తన లాంగ్ హెయిర్కి ఆ జడ, ఇంకా శారీ కలర్ అంతా కూడా చక్కగా మ్యాచ్ అయింది. జ్యువెలరీ అనండి చాలా చాలా బాగుంది. మరి తను అనుకున్నట్టుగా తనకు నచ్చిన విధానంగా ట్రెడిషనల్ లుక్ మీరు చేసి చూపించినందుకు ధన్యవాదాలు లావణ్య. థ్యాంక్ యూ అండి. ఓకే, దీపిక గారు మరి మీరు అనుకున్న లుక్ మీకు వచ్చిందా? హ్యాపీయా? నేను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చిందండి యాక్చువల్లీ. అండ్ ఇంత ట్రెడిషనల్గా నేను రెడీ అవుతాను అనుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్. సక్లు చూసారు కదండి, దీపిక తను అనుకున్న లుక్ ని చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మరి మీరు కూడా ఇలానే ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలంటే మీరు మాకు కాల్ చేయాలి. మీరు మాకు కాల్ చేయాల్సిన నెంబర్ 040223556540. సో ఇదండి ఈనాటి సొగసు చూడతరమా. నేనైతే మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.